అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మళ్ళీ యూట్యూబ్ వార్ స్టార్ట్ అయిపోయింది. భయ్యా సన్నీ యాదవ్, నాన్ వేష్ణ ప్రపంచ యాత్రికుడి మధ్య మాటల యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. దీనికి కారణం భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏదైతే విజయనగరం దగ్గరలో వారాడ అనే నాన్ వేష్ణ ఊరుందో అక్కడికి వెళ్ళి వాళ్ళ పాత ఇంటిని ఇవన్నిటిని చూపించుకుంటూ తను చేసినటువంటి వ్లాగ్ ఇప్పుడు మరొకసారి ఈ యొక్క గందరగోళ పరిస్థితులకి వారిద్దరి మధ్య మరొకసారి ఈ వార్ నడవడానికి పునాది వేసింది. అయితే స్టార్టింగ్ నుంచి ఒక్కసారి మనం దీనిపైన విశ్లేషణ తీసుకుంటే నాన్ వేషణ బెట్టింగ్ యాప్స్ పైన పోరాడుతూ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారిని లైవ్లోకి తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు చేస్తున్నారంటూ పోసకొచ్చినట్టు ఒక్కొక్కళ్ళ పైన ఒక్కొక్క వీడియో చేసుకుంటూ ముఖ్యంగా టార్గెటెడ్గా భయ్యా సన్నీ యాదవ్ని చాలా మెయిన్ టార్గెటెడ్గా చేశాడు నా అన్వేషణ. అక్కడ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య యుద్ధం. ఆ తర్వాత ఇస్మార్ట్ ఇమ్రాన్ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి సినిమా స్టార్స్ వరకు దాదాపుగా రాణా వెంకటేష్ అలాంటి యాక్టర్లు కూడా వదలేదు ఈ నా అన్వేషణ. కానీ భయ్యా సన్నీ యాదవ్కి నా అన్వేషణకు మధ్య మాత్రమే ఈ వైరం కాస్త ఎక్కువగా నడిచింది. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ సూర్యాపేటలో వాళ్ళ ఊర్లో 30 కోట్లు వీటి ద్వారా డబ్బులు దొబ్బేసి ఈ ఏదైతే యాప్స్ ఉన్నాయో బెట్టింగ్ యాప్స్ వాటి వల్ల 30 కోట్లు పెట్టి 8 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాడు. దాంట్లో లిఫ్ట్లు ఉన్నాయి, 4 బైకులు, స్పోర్ట్స్ బైకులు, 2 కార్లు, ఇలా పోసకూర్చినట్టు చెప్పే ప్రయత్నం చేశాడు నా అన్వేషణ. అక్కడ కొంత ఒకళ్ళొకళ్ళు ఈగోలకు వెళ్ళి ఒకళ్ళ స్టార్డమ్ని ఒకళ్ళు తగ్గించుకునే ప్రయత్నం. దీనంతటికీ అదేవిధంగా ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిని దూషించాడు నా అన్వేషణ. అది స్వయంగా నా అన్వేషణని ఒప్పుకోవడం జరిగింది. నా అన్వేషణ ఒప్పుకొని వాళ్ళ తల్లికి నేను క్షమాపణలు చెప్తున్నాను, కానీ వీళ్ళు మారాలంటే ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి తిడితే తప్పితే వీళ్ళు మారరేమో, కనీసం వాళ్ళు తిడితే అన్నా మారతారేమో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా అనే ఒక సదుద్దేశంతో నేను చేశాను అని నా అన్వేషణ కూడా దానికి సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా చాలామంది నా అన్వేషణని వ్యతిరేకించారు. ఆయన చేస్తున్నటువంటి పని ఓకే. అంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్‌ని నిర్మూలించాలి, బెట్టింగ్ యాప్స్‌ని ఎవరు చేయకూడదు, దీని మీద చాలామంది యువత బలైపోతున్నారు అని చెప్పేసి నాన్ వేషణ చేసినటువంటి ప్రయత్నం గొప్పదే కావచ్చు. కానీ ఆయన దాన్ని అరికట్టడానికి అట్లాంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి యూట్యూబర్స్ కావచ్చు, ఇంకా సినిమా స్టార్లు ఎవరైనా కావచ్చు, ఇలాంటి వాళ్ళు దాన్ని చేసినప్పుడు దాన్ని ప్రశ్నించే విధానం మాత్రం తప్పని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాన్ వేషణ బూతులు తిడుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అమ్మని తీసుకొచ్చి ఇమ్రాన్ వాళ్ళ అమ్మ ఎలా ఇలా అని చెప్పేసి దాదాపుగా చాలా చండాలంగా మాట్లాడాడు. దాన్ని మనం టీవీలో కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఆయన మోటివ్ మాత్రమే మనం సపోర్ట్ చేయడం జరిగింది నాన్ వేషణ విషయానికి వస్తే. ఇంకొకటి, నాన్ వేషణ మాత్రం ఎంత పవిత్రమైన వీడియోస్ చేస్తాడంటే అమ్మాయిలను పక్కన పెట్టుకొని ఆ వీడియోస్ చేస్తాడు, ఈ వీడియోస్ చేస్తాడని కూడా ఈ భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆయన పైన కూడా నెగిటివ్గా వీడియోలు చేయడం జరిగింది. అది విఆర్ రాజా వాళ్ళు కావచ్చు, లేదంటే వేదాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ నాన్ వేషణ ఒక ఆట ఆడుకున్నాడని యూట్యూబర్స్ అందరూ ఒకానొక టైంలో నాన్ వేషణకి వ్యతిరేకంగా మారారు. కానీ భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగిందో దానికి 2 నెలల ముందు నుంచే మనోడు ఇక్కడ నుంచి టూరిస్ట్‌గా పాకిస్తాన్‌కి వెళ్ళటం, అక్కడ ఒక యూనివర్సిటీ ఈవెంట్‌లో పాల్గొనటం, దాన్ని కూడా ఈ బెట్టింగ్ యాప్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవని దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ నాన్ వేషణ దాన్ని కంటిన్యూ చేశాడు. ఎన్ఐఏకి దొరికినటువంటి భయ్యా సన్నీ యాదవ్ ఇట్లా మనోడు గూఢాచారానికి పాల్పడ్డాడు, అది ఇదని చెప్పేసి పెద్ద పెద్ద థంబ్‌నెయిల్స్ పెట్టేసి భయ్యా సన్నీ యాదవ్‌ని పూర్తిగా నెగెటివ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు నా అన్వేషణ. ఆ తర్వాత ఎన్ఐఏ నుంచి రిటర్న్ వచ్చినటువంటి ఈ భయ్యా సన్నీ యాదవ్, మరి ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఎందుకు పాకిస్తాన్ వెళ్లాల్సొచ్చింది? ఒక భారతీయునిగా ఉండి పాకిస్తాన్ అంటే అందరూ అసహించుకుంటాం. దాన్ని ఒక దేశద్రోహంగా అంటే చూస్తా ఉంటాం. అది మనకి ఎప్పటికీ ఆగర్భ శత్రువే. అలాంటి దేశానికి ఎందుకెళ్ళాల్సొచ్చింది? చాలామంది వెళ్తుంటారు. అది మతాల కోసం వెళ్తుంటారు. అంటే దేవుడిని నమ్ముకొని అక్కడ కొన్ని ప్రార్థనా మందిరాలున్నాయి, అక్కడికి వెళ్ళి వస్తుంటారు. కానీ ఒక టూరిస్ట్‌గా పాకిస్తాన్ ఎంచుకోవటం, అది కూడా ఇట్లాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో భారత్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతున్న వేళ పహల్గామ్‌లో మన భారతీయుల్ని, అమాయకపు పర్యాటకుల్ని 26 మందిని పొట్టన పెట్టుకున్న టైంలో భయ్యా సన్నీ యాదవ్ అక్కడ ఈవెంట్‌లకు హాజరవ్వటం ఏంటి? ఇంత ఉద్రిక్త పరిస్థితులు అనే కోణం వచ్చింది. దాని తర్వాత జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్ భారత్ యొక్క డేటాని
యూట్యూబర్స్‌గా వ్యవహరిస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉంటూ అక్కడ హై కమిషనరేట్‌తో సంబంధాలు పెట్టుకొని పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చి అక్కడ సైనికుల అధికారులకు మన డేటాని ఎలా అందించారో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే బయాసన్నీ యాదవ్ పేరు కూడా బయటకొచ్చింది. దాన్ని ఉపయోగించుకొని ఈ బయాసన్నీ యాదవ్‌ని కొంత నెగెటివ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. సో, అక్కడ అది ఇంకా ముదిరి చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఇప్పుడు బయాసన్ యాదవ్ ఒక రివెంజ్ ప్లాన్ చేశాడు. డైరెక్ట్‌గా విజయనగరం మన నా అన్వేషణ ఊరు వారాడకే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక తన ఒక పెద్ద వ్లాగ్ చేయడం జరిగింది. ఆ ఇంటికి సంబంధించి వాళ్ళ అమ్మా, నాన్నని కించపరుస్తూ ఇక్కడ బయాసన్ యాదవ్ కూడా చేశాడు. ఇక దీన్ని మేము తప్పు పడుతున్నాం. ఎందుకంటే నా అన్వేషణ మీ ఇంట్లో వాళ్ళని తిట్టి తప్పు చేశాడు. దాన్ని అందరూ ఖండించారు. మీకు కొంత సింపతి వచ్చింది. మీ పేరెంట్స్‌ని ఆ మాటలు అని ఉండకూడదు అనేది మేము కూడా చెప్తున్నమాట ఒక ఆడియన్స్‌గా. యూట్యూబర్స్ వ్యూవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నట్టనమాట. కామెంట్స్‌లో ఈవెన్ నా అన్వేషణ యూట్యూబ్ మిమ్మల్ని మీ పేరెంట్స్‌ని తిట్టిన వీడియో కింద నా అన్వేషణకు వ్యతిరేకంగా వాళ్ళ ఫాలోవర్సే ఆయన సబ్‌స్క్రైబర్సే చెప్పినటువంటి దాఖలాలు మనం చూసాం. ఈ రోజున మీరు వారి ఊరికెళ్ళి నా అన్వేషణ మదర్‌ని లేదంటే ఫాదర్‌ని వాళ్ళ తమ్ముడిని కించపరుస్తూ చేసినటువంటి వీడియో ఖచ్చితంగా తప్పు. కానీ ఒకసారి చూద్దాం అసలు బయాసన్ యాదవ్ వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. వినండి ఆయన మాటల్లోనే ఒకసారి. వచ్చిపోయేదంటే ఇక్కడ ఆడికి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరంట. కానీ వీళ్ళ తమ్ముడు హరీష్ ఎవడైతే ఉన్నాడో వాడికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారంట చాలా మంది ఇక్కడ. కానీ ఈడి అమ్మ ఈడి బాబు చేసే పని ఇక్కడ ఇది. మందు తాగిచ్చి ఊర్లో జనాలందరినీ చంపడం ఈ నా కొడుకులు చేసే పని. వీడు వాచ్మెను, మా నాన్న జూదం ఆడిండు, డబ్బులు పోయినాయి అంత సొల్లు. వాళ్ళు ఇక్కడ అడిగితే నేను ఒక ఇద్దరు ముగ్గురు మన సబ్స్క్రైబర్స్ కలిసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నాన్న ఇట్లా జూదం ఆడి డబ్బులు పోగొట్టుకుందంటే అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ నాన్న ఇట్లా జూదం ఆడి డబ్బులు పోగొట్టుకుందంటే వాడా సత్య పిసినారు నా కొడుకు వాడు. వాళ్ళ నాన్న వాడు గురించి. ఏంటంటే నా వాడు అన్వేషణ గజ్జల సందులో గురించి. మట్టి కూడా తీసి అమ్ముకునే టైపు వాడు జూదం ఆడతాడా అని చెప్పారు. ఇంకా వీళ్ళమ్మ గురించి చెప్పాలంటే మాత్రం వామ్మో ఊరు నాయనో ఇట్లా దండం పెడతారు. ఆమె నోటికి ఎవడు ఎదురు పోయేటోళ్ళు కాదంట అసలుకి. ఆ నోరు ఏంటంటే నా నోరు ఆ డ్రైనేజ్ రెండు ఒకటే అని చెప్తున్నారు. ఈ నేనన్న మాటలు కాదు, ఇక్కడ ఊర్లో వాళ్ళ జనాలు చెప్పిరు. అయ్యే నేను మీకు చెప్తున్నా, అరే నువ్వు అందరు అమ్మల్ని మాట్లాడుతావు. అందరి ఇప్పుడు రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ అమ్మని, మా అమ్మని, విజ్జుగౌడ్ వాళ్ళ అమ్మని, ఇంకా ఈ వేదాన్ వాళ్ళ అమ్మని, చాలా మంది ఇట్లా నా అమ్మని మాట్లాడినావు. మీ అమ్మ చరిత్ర ఇగో ఈ ఊర్లో అడుగురా చెప్తారా వచ్చి నువ్వు జస్ట్ లేకుండా నీకు తెలిసిన వాళ్ళు రెండు పంపించేసి ఇట్లా ఉన్నారు కదా, ఇట్లా సారా అమ్మిన ఉంటుంది కదా, ఆ ఎట్లాంటిది ఏంటంటే ఇట్లా పెడతారు వామ్మో అంటారు. ఓ నాయన ఏదో డైనోసర్ని చూసి భయపడినట్టు భయపడుతుర్రా నాయన. నువ్వు అందరు అమ్మల గురించి మాట్లాడేటప్పుడు నీ అమ్మ గురించి 5 సంవత్సరాలు ఉందిగా మీ అమ్మ, నీ అమ్మ గురించి ఏమనుకుంటారో ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. తర్వాత నువ్వు అందరు అమ్మల గురించి నువ్వు మాట్లాడు, మంచిగా ఉంటుంది. సో ఇది ఈ బూకుగాడి యొక్క చరిత్ర. ఇంత బూకునా కొడుకంటే వీడు అబ్బా నోటికొచ్చిన కుక్క సో. యెస్. ఏదైనా రివెంజ్ ప్లాన్ చేసింది ఖచ్చితంగా దానికి తగ్గట్టే ఇక్కడ కూడా స్ట్రాంగ్‌గా మాట్లాడడం జరుగుతుంది. బయాసన్ యాదవ్ కూడా వాళ్ళ తమ్ముడిని తిడుతున్నాడు. నా అన్వేషణ వాళ్ళ ఫాదర్‌ని తిడుతున్నాడు. వాళ్ళ మదర్‌ని కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళ ఊరికెళ్ళి వాళ్ళ మదర్ ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వ్యాపారం చేసేవాళ్ళు, ఇట్లాంటియన్నీ బయట పెట్టటం ఓకే. కానీ కించపరుస్తూ మాట్లాడడం, మీ అమ్మని తిట్టాడు లేదంటే ఇంకా ఇతర యూట్యూబర్స్ అమ్మని తిట్టాడని చెప్పేసి మీరు కూడా రియాటాక్‌గా అతని అంటే వాళ్ళ పేరెంట్స్‌ని తిట్టడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ అయితే కాదు. ఇది ఇట్లాంటి అయితే కరెక్ట్ కాదు. లీగల్‌గా ముందుకెళ్ళాలి. ఒకవేళ మిమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుంటే దానికి సాక్ష్యాధారాలు లేకపోతే దానికి మీరు అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇండియాకి వస్తాడో అప్పుడు మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. దానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే ఇమ్రాన్ లాంటి వాళ్ళు దాని మీద ప్రకటించారు. యెస్. ఏదైనా బయాసన్నీ యాదవ్ అక్కడ వారాడకి వెళ్లి మరి ఇక్కడ నా అన్వేషణ మరొకసారి టార్గెట్ చేశాడు. దీని మీద ఖచ్చితంగా ఎన్‌కౌంటర్ ఖచ్చితంగా నా అన్వేషణ ఉంటాడు. ఎందుకంటే బయాసన్నీ యాదవ్ రియాక్ట్ అవ్వకముందే అనేక వీడియోలు చేసిన నా అన్వేషణ ఇప్పుడు బయాసన్నీ యాదవ్ ఈ రేంజ్‌కి అంటే వాళ్ళ సొంత ఊరికెళ్ళి వాళ్ళ పాత ఇంటిని చూపిస్తూ వాళ్ళ మదర్‌ని ఇన్నేసి మాటలు అన్న తర్వాత మరి నా అన్వేషణ ఊరుకుంటాడంటే ఖచ్చితంగా ఊరుకోడని కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి బయాసన్నీ యాదవ్. అక్కడ బయాసన్నీ యాదవ్‌ని కూడా ఎవరు గుర్తుపట్టినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆ కామెంట్లు కూడా చూస్తున్నాం. సరే వాటెవర్ అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. కానీ ఇక్కడ యూట్యూబ్ వారుగా నడిచిపోతుంది. మళ్ళొక్కసారి తెర మీదకొచ్చింది. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడికి, అదేవిధంగా ఇమ్రాన్ ఖాన్‌కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బయాసన్ యాదవ్ వీళ్ళ మధ్య వార్ మళ్ళీ ఏ స్థాయికి చేరబోతుంది? వీళ్ళు శృతి మించి వ్యవహరిస్తే ఖచ్చితంగా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడరు పోలీసులు కూడా. చూడాలి మరి నా అన్వేషణ దీనిపైన ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.